శుభోదయం. ఈరోజు మనము కాన్హా శాంతివనంలో ధ్యానము గురించి తెలుసుకుందాము. వీరి రామచంద్ర మిషన్ అంటారు. ఇక్కడ ధ్యానమే ముఖ్య ప్రధానాంశం. ధ్యానమునకు కొత్తగా వచ్చే వాళ్ళకి 3 రోజులు 10 నిమిషాలు ఎలా ధ్యానము చేయాలనేది సూచనల ద్వారా తెలుపుతారు. ఇది శిక్షణా తరగతులు అనరు, మనము ఎలా పాటించాలి అని చెబుతారు. ఇక్కడ బలవంతముగా చేయరు, అంతా సెల్ఫ్ లెర్నింగ్, స్వయంగా అభిరుచి ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు. మొదటి రోజు ధ్యానమునకు మనము ఎలా సంసిద్ధం కావాలి అని ఒక 5 నిమిషాలు సూచనలు చెబుతారు. రెండవ రోజు మనము మనసులోని మెదడులోని ఉన్న కొన్ని చెడు ఆలోచనలు, అంటే మనము ఇంటిని వంటిని ఎలా శుభ్రము చేసుకుంటామో అలా మెదడుని శుభ్రము చేయాలి. దానికి కొన్ని యాక్టివిటీస్ చెబుతారు. మూడవ రోజు ధ్యానము మీద ఎలా ఫోకస్ చేయాలి అని కొన్ని ఉదాహరణలు చెబుతారు. అంతే, తర్వాత మనము ధ్యానము చేసుకోవాలి. సాయంకాలము 6 గంటల లోపల మెదడు క్లీన్సింగ్ యాక్టివిటీస్ ధ్యానము చేయాలి. ఉదయము 6 గంటల పైన కానీ 7 గంటల లోపల ధ్యానము చేయాలి. సమయము వారు నిర్దేశించరు, మనము ఎంత చేయగలుగుతామో, అంటే బలవంతం లేదు. నేను కొన్ని ధ్యానములు మందిరాలను సందర్శించినాను, వారు ఇచ్చిన శిక్షణలు కూడా తీసుకున్నాను. అక్కడ మొదటిలోనే భయపడిపోతాం, మనము ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించలేమని భయం వేస్తుంది. ఇక్కడ అలా కాదు, స్నేహపూర్వకంగా, అంటే మనకి కొన్ని సూచనలు మాత్రము తెలుపుతారు. వాటిని వారి అర్థంను బట్టి తెలుసుకొని రోజు వారికి వీలైనంత సమయము ధ్యానము చేయటం వలన సార్థకము కలుగుతుంది. నాకు ఇక్కడ వాతావరణము